నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేతన్న సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాల ఖాతాల్లో 179 కోట్లు జమ చేస్తూ ఒక్కో కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత యూనిట్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే 50 ఏళ్లు దాటిన అర్హులైన చేనేత కార్మికులకు నెలకు 4,000 పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆళ్లగడ్డలో పెన్షన్ అందని అర్హులు సమస్యలను పరిష్కరించడంతో పాటు సబ్సిడీపై ముడి సరుకు స్థానికంగానే అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చి వలస వెళ్లిన చేనేత కుటుంబాలను తిరిగి ఆళ్లగడ్డకు రప్పించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. చేనేత కళను కాపాడుతూ నేతన్న కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, కార్మికులకి అందరికీ ఏ విధంగా అండగా ఉంటుందో, ఇంకా వాళ్ళకి జీవితాలు బాగుపడాలంటే ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బాపట్ల జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు గారు నేతన్న సేవలో అనే కార్యక్రమము ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం, అంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ కింద తీసుకొని ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా కల్లారా ఈరోజు మేము చూడడం జరిగింది. గతంలో కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏదైతే సొసైటీకి సంబంధించిన ఒక సమస్య ఉందో దాని గురించి ఎన్నో మీటింగ్లు మేము పెట్టుకోవడం జరిగింది. కాకపోతే చాలా మంది కుటుంబాలు ఈ ఏదైతే చేనేతకు సంబంధించినది పక్కన పెట్టేసి వేరే ఊర్లకు వెళ్ళి సెటిల్ అవ్వడం తోటి ఇక్కడ చాలా తక్కువ మంది ఉండడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఏ విధంగా మళ్ళీ అందరు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఈ చేనేతకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంలో కూడా మేము ఇంకా ఆలోచన చేస్తున్నామని చెప్పి